హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చికెన్ పిక్కల్ వీడియో పెడతానని చెప్పాను కదా, అది నేను చూపిస్తున్నాను. ఎలా చేశానో నేను ప్రాసెస్ అంతా కూడా ఏం లేదు. మసాలాలు అన్నీ కూడా అందరూ యూస్ చేసాయి, కాకపోతే కొంచెం నేను ఎక్కువగా డిఫరెంట్గా మసాలాలు తీసుకొని యూస్ చేస్తాను. ఇంకెక్కడ వచ్చేసి నేను మసాలాలు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. నేను వేరే వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి పెట్టడానికి అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఏమేం కావాలి ఏంటి అని చెప్పేసి, వాళ్ళ ఇంట్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఆ తర్వాత వచ్చేసి మసాలాలన్నీ రెడీ చేసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఎంతెంత తీసుకున్నాను ఒక కేజీకని. ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్ తీసుకున్నాను, కడిగి పెట్టేసుకొని ఇంకా దాంట్లో వాటర్ ఏమి లేకుండా డ్రైన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అందులో వచ్చేసి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి, కొంచెం పసుపు వేసేసి దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా అలానే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకుంటే అందులో వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. పీసెస్ అప్పుడు మంచిగా బాయిల్ అవుతాయి, వాటర్లో ఉడకకుండా. మామూలుగా బాయిల్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను స్టవ్ వెలిగించేసి డైరెక్ట్గా పెట్టేసేసాను బౌల్ని అయితే. ఇంకా తర్వాత వచ్చేసి దానిపైన ఒక మూత పెట్టేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఈ చార్ట్ వచ్చేసి ఒడియా లెటర్స్. ఇక్కడ ఒడియా అనేది కంపల్సరీ ఏమీ కాదు, 6th వరకు అయితే అందరికీ కామన్గా ఉంటుంది. 6th తర్వాత నుంచి 10th వరకు అయితే ఇక మనం హిందీ నేర్చుకోవాలి బాగా పర్ఫెక్ట్గా. హిందీ అయితే కంపల్సరీ, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా. చికెన్ బాయిల్ అయ్యేలోపు ఏదో చిన్న షార్ట్ చేద్దాం అన్నట్లు నేను అలా వీడియో తీశాను ఒడియా లెటర్స్ని, ఇంకా మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకా దించేసి పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసి మసాలా మొత్తాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కూడా లైట్గా డ్రై రోస్ట్ చేయాలి, ఎక్కువగా చేసినట్టయితే కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా పికిల్లో వేసినప్పుడు కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అదే మామూలుగా నార్మల్గా కలర్ చేంజ్ అయితే కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు పికిల్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, అందుకని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మసాలాను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అవి ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టేసి అందులో ఒక 1/2 కేజీ వరకు పల్లీల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పికిల్స్కి ఎప్పుడు కూడా పల్లీల ఆయిల్ మాత్రమే యూస్ చేస్తారు, ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, గ్రౌండ్ నట్ ఆయిల్. ఇంకా తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఉడికిపెట్టిన చికెన్ ముక్కలు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, చికెన్ని ఎక్కువగా ఫ్రై చేయొద్దు, ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేస్తారు. ఎందుకంటే అలా చేసినట్లయితే ఏమవుతుందంటే ఇది తర్వాత పిక్కలు పెట్టిన తర్వాత ముక్కలు ఇంకా డ్రైగా అయిపోయి చాలా గట్టిగా తయారవుతాయి. అందుకని కొంచెం ఇది కూడా లైట్గా వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం లైట్గా ఫ్రై చేసి తర్వాతకి మళ్ళీ మనం దీన్ని తాలింపు వేస్తాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుంది, కాబట్టి కొంచెం తక్కువగా ఫ్రై చేస్తే బెటర్గా ఉంటుంది. ఈ విధంగా చికెన్ ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకొని ఇంకా వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చికెన్ ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. తర్వాతకి వచ్చేసి వీటి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ఆయిల్ నుండి సపరేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ నుండి చికెన్ మొత్తాన్ని కూడా సపరేట్ చేసిన తర్వాత అదే ఆయిల్లో 1 కేజీకి 3 టేబుల్ స్పూన్స్ వరకు అప్పుడే పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది మీ ఇష్టం, ఆప్షనల్. కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. కరివేపాకు వేసిన తర్వాత కూడా కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం వీటన్నిటిని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇది చాలా ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి చికెన్ అనేది, ఇంకా ఆ టైంలో మనం ఉప్పు కారం మసాలా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మనం లాస్ట్లో ఈ మొత్తం కూడా చల్లారిన తర్వాత అప్పుడు మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. అప్పటి వరకు నిమ్మరసం యాడ్ చేయకూడదు. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఒక 1/2 కప్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉప్పు కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి, కాకపోతే ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఉప్పుని కొంచెం తక్కువ వేసుకొని, ఒకవేళ తక్కువైనట్టయితే తర్వాతకి యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేను ఉప్పుని కొంచెం తగ్గించి వేస్తున్నాను ఇక్కడ.
తర్వాత వీటిని ఒక 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసేసుకొని ఇవి చల్లారేంత వరకు కూడా అలానే వదిలేసేయాలి. తర్వాతకొచ్చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు ఇందులోకి మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అలా మిక్స్ చేసేసుకొని మొత్తాన్ని కలుపుకుంటే పికిల్ అనేది చాలా బాగుంటుంది. ఇది 2-3 నెలల వరకు కూడా స్టోర్ ఉంటుంది. బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. కలర్ కూడా ఏమీ చేంజ్ అవ్వదు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.